ప్రతి రైతు ఈ మొక్క గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీనిని ఎజోలా అని పిలుస్తారు. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులకు ఈ ఎజోలా వరంగా మారిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ ఎజోలా నాటేసిన మడుల్లో వేసుకుంటామో కేవలం 7 రోజుల్లోనే ప్రత్యుత్పత్తి చెంది పొలం మొత్తం పాకుతుంది. ఇందులో ఉండే సైనోబాక్టీరియా సహాయం వలన గాలిలోని నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచడంతో పాటుగా పంట దిగుబడిని 20% వరకు పెంచుతుంది. కలుపు నివారణకు అలాగే ఫంగస్ వృద్ధిని తగ్గిస్తుంది. పాడి పశువుల దానాలో ఎజోలాను కలిపి ఇస్తే 15 నుంచి 20% పాల ఉత్పత్తిని పెంచుకున్న వాళ్ళం అవుతాం. రసాయన ఎరువులపై పెట్టుబడిని తగ్గించడానికి ఈ చిన్ని ఎజోలా మొక్క ఎంత బాగా ఉపయోగపడుతుందో. కేవలం వరి సాగు, పాడి రైతులకే కాకుండా ఎజోలా చేపల పెంపకం, ఆవులు, మేకల పెంపకానికి కూడా చాలా అవసరం. రైతు తన పెట్టుబడిని తగ్గించి లాభాల దిశగా చేరుకోవాలని కోరుకుంటూ ప్రతి రైతుకు ఈ వీడియో షేర్ చేద్దాం. మరింత రైతు సంబంధిత విషయాల కొరకు మా బయోఫ్యాక్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.